1986 తర్వాత మళ్లీ ఇప్పుడు మేడారం గద్దెల ప్రాంగణం ఆధునీకరణకు అడుగులు పడుతున్నాయి. సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన గద్దెల ప్రాంగణంలోనే పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలకు కూడా గద్దెలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. పూజారుల సూచనల మేరకు వీటితో పాటు నాగులమ్మ గద్దె కూడా నిర్మించడానికి రెడీ అయ్యింది. ఇవాళ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 12 గంటల వరకు హెలికాప్టర్లో మేడారం చేరుకోనున్నారు సీఎం. ముందుగా సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. అక్కడే మేడారం మహాజాతరకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేస్తారు. అధికారులు, పూజారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తర్వాత గుడి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, సమ్మక్క సారలమ్మ అభివృద్ధి డిజైన్లను విడుదల చేయనున్నారు. సీఎం టూర్కు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, మేడారం ఆధునీకరణపై అప్డేట్స్ ఏంటి? మరికొద్దిసేపట్లో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించున్నారు. అయితే మేడారానికి సంబంధించి కూడా తెలంగాణ కుంభమేళగా పిలుస్తాం. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా చూడొచ్చు. అయితే ఈ జాతరకు సంబంధించి కూడా 2 ఏళ్లకోసారి మహాజాతర జరుగుతుంది. అయితే మిగతా టెంపుల్స్లలో కావచ్చు, జాతరలో ఉన్నట్టుగా ఎక్కడ విగ్రహ ఆరాధన ఉండదు. కేవలం అమ్మవారి మీద ఉన్నటువంటి కంకవనానికి సంబంధించినటువంటి నమ్మకంగానే ఈ జాతర జరుగుతుంది. కేవలం కంకవనం పూజారులు, ఆదివాసీ పూజారులు తీసుకొచ్చే కంకవనం గద్దె మీద ప్రతిష్ఠించడమే ఈ జాతరకు ఉన్నటువంటి స్పెషాలిటీ. ఈ గద్దెల మీద అమ్మవార్లు ఉన్నప్పుడు దర్శనం చేసుకోవడానికి భారీ స్థాయిలో వస్తారు. కేవలం 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ 2 ఏళ్ల కోసం వచ్చే జాతర కోసమే తమ మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. గిరిజనులు, గిరిజనేతరులు కూడా తమ కుటుంబంలో ఏ చిన్న శుభకార్యం జరగాలన్నా, ఏది జరగాలన్నా ముందుగా సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే వాళ్ళు మిగతా తమ శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. అలాంటి మేడారం మహాజాతరకు సంబంధించి ఆధునీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే 1986లో ఇక్కడ మేడారం భక్తుల కోసం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించారు. కానీ క్రమక్రమంగా జాతర విశిష్టత విశ్వవ్యాప్తం కావడం, భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుంది. క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి జాతరలో ప్రస్తుతం ఒక 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరకు సంబంధించి దాదాపుగా 1.5 కోటి వరకు కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఈ స్థాయిలో ఒక కుగ్రామంగా ఉన్నటువంటి మేడారంకు వచ్చే భక్తులకు ఫెసిలిటీస్ కల్పించడం అనేది పెద్ద ఎఫెక్ట్ గా చూడొచ్చు. అయితే మేడారంకు సంబంధించినటువంటి భక్తులు తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకూడదు. సేమ్ టైంలో ఇక ఆదివాసీ పూజారులు కావచ్చు, గిరిజనులకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగవద్దు అనే దృక్కోణంతో ఒక మాస్టర్ ప్లాన్ ను కూడా రూపొందించారు. దానికి సంబంధించి కూడా మంత్రి సీతక్క చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మేడారం జాతరకు సంబంధించినటువంటి ఈ కసరత్తు అంతా కూడా పూర్తయిందని చెప్పొచ్చు. ఆ మాస్టర్ ప్లాన్ అంతా కూడా రూపొందించారు. అయితే మాస్టర్ ప్లాన్ కు సంబంధించి కూడా మనం చూస్తే మేడారం సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా 4 ద్వారాలు ఉంటాయి. అందులో 2 ఎంట్రన్స్ ఉంటాయి, 2 ఎగ్జిట్ ఉంటాయి. తర్వాత మరో 4 వరకు చిన్న చిన్న ఎమర్జెన్సీ ద్వారాలు ఉంటాయి. వీటి నుంచే భక్తులు రాకపోకలన్నీ కూడా సాగిస్తారు. అయితే ఇప్పుడు మేడారంకు సంబంధించి వీటి నుంచే భక్తులు రాకపోకలన్నీ కూడా సాగిస్తారు. అయితే ఇప్పుడు మేడారంకు సంబంధించి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో 8 ప్రధాన ద్వారాలు ఉండే విధంగా కూడా దీన్ని మార్పు చేస్తున్నారు. అదేవిధంగా గద్దెల దగ్గర కూడా దాదాపు 40 ఫీట్ల మేరకు బఫర్ జోన్ ఉండే విధంగా కూడా ఈ మాస్టర్ ప్లాన్లో రూపొందించారు. అదేవిధంగా వచ్చే భక్తులకు సంబంధించినటువంటి విడిది చేయడానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిఐపీలు కావచ్చు, మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా వస్తుంటారు. వివిఐపీలకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఉండటానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అదేవిధంగా పూజార్లకు సంబంధించి ఇటు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుకు సంబంధించినటువంటి పూజారులంతా కూడా అమ్మవార్లను తీసుకొచ్చిన తర్వాత ఆ 4 రోజులు మేడారంలోనే ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా తరలి వస్తాయి కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి టవర్లను కూడా అక్కడ నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా మేడారంకు సంబంధించి ఇప్పటి వరకు 2 ప్రధాన ద్వారాలు ఉంటాయి. సమ్మక్క నువ్వు గద్దె దర్శించుకున్న తర్వాత సారలమ్మ గద్దెను దర్శించుకుంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా వచ్చిన భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెను దర్శించుకున్న తర్వాత ఇటు పగిడిద్దరు, గోవిందరాజులకు సంబంధించినటువంటి ఈ గద్దెల దగ్గరికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ గద్దెలు దర్శించుకోకుండానే అవుట్ గేట్ నుంచి బయటికి పంపిస్తుంటారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా 4 గద్దెలను కూడా భక్తులు
దర్శించుకునే విధంగా ఒకే సరళ రేఖలో వచ్చే విధంగా ఇటు సమ్మక్క, సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ 4 గద్దెలు ఒకే సరళ రేఖలో ఉండడం ద్వారా వచ్చినటువంటి భక్తులు 4 గద్దెలను కూడా దర్శించుకొని వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది జనవరి 28 నుంచి మేడారం మహాజాతర ప్రారంభంగా ఉంది. ఆ జాతర సమయానికే ఈ మాస్టర్ ప్లాన్ అంతా కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఇట్లా మిగతా మంత్రులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటిది కూడా తుది రూపు తీర్చిదిద్దేందుకు మరొకసారి ఆదివాసీ పూజారులు, గిరిజనులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించినారు. ఆ రివ్యూలో కూడా చిన్న చిన్న మార్పులు చేసిన తర్వాత మొత్తం ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి నమూనాలన్నీ కూడా అధికారికంగా రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఒక మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా భవిష్యత్తులో మళ్ళీ వచ్చే 50 ఏళ్ల వరకు కూడా జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగానే ఈ మాస్టర్ ప్లాన్ అంతా కూడా రూపొందించారని చెప్పొచ్చు. మొత్తంగా మేడారం మహాజాతర ఆధునీకరణ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. మంత్రి సీతక్క చొరవతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. సూర్య.